ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజాసాబ్ థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓ వర్గ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు అలాగే మళ్ళీ చూడాలనుకునే అభిమానులకు ఇప్పుడు ఓటీటీ ద్వారా మరో అవకాశం లభించింది. ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రభాస్ అభిమానుల్లో మళ్లీ సందడి మొదలైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను పలకరిస్తుంది. ఓటీటీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది అభిమానులు జియో హాట్‌స్టార్ ఆఫీస్ కు పెద్ద ఎత్తున బిర్యానీ పార్సల్స్ ఆర్డర్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఫుడ్ ఆర్డర్లకు సంబంధించిన ఫోటోలను జియో హాట్‌స్టార్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఆ ఫోటోతో పాటు లవ్వే లవ్వే అంతా లవ్వే, థ్యాంక్ యూ డార్లింగ్, అందరూ కొట్టి చంపేస్తారు, మీరు మాత్రం పెట్టి చంపేస్తున్నారంటూ సరదాగా క్యాప్షన్ ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఈ పోస్ట్ క్షణాలలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు. ప్రభాస్ ఫుడ్ తో ఎలా చంపేస్తాడో అతడి ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నారు. ఇది ఫ్యాండమ్ అంటే డార్లింగ్ స్టైల్ ఫాలో అవుతున్న అభిమానులు అంటూ కొన్ని కమెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో ది రాజాసాబ్ సినిమాకు థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత ప్రభాస్ అభిమానులు డిఫరెంట్ గా స్పందించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా దర్శకుడు మారుతి ఇంటికి వరుసగా ఫుడ్ ఆర్డర్లు పెట్టి ఆయన్ని ట్రోల్ చేసిన ఘటన సోషల్ మీడియాలో పెద్దగా చర్చగా మారింది. స్విగ్గీ, జొమాటో ద్వారా భారీగా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టి డైరెక్టర్ను ఇబ్బంది పెట్టారనే వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వేళ ఫ్యాన్స్ ఆ రివెంజ్ మూడును పక్కన పెట్టి ప్రేమతో జియో హాట్‌స్టార్ ఆఫీస్ కు ఫుడ్ ఆర్డర్లు పెట్టడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ది రాజాసాబ్ ఓటీటీ రిలీజ్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన ఈ ఫుడ్ హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.